హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనం ఇంట్లో నార్మల్గా ఎప్పుడు బటర్ మిల్క్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఎలా అంటే కర్డ్ కాస్త పల్చగా చేసేసి వాటర్ వేసేసి మజ్జిగ కవ్వంతో తిప్పేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని తాగుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పుదీనా లీఫ్ ఇంట్లో ఉంది కాబట్టి నేను తెంపాను. పుదీనా లీఫ్ తెంపేసుకొని కొంచెం వాష్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసేసుకున్నా. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మీరు జీలకర్ర వేసేసుకోవచ్చు, లేదు అంటే జీరా పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. ఇందులోకి చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిన్నగా అల్లం ముక్క కట్ చేసి వేసేసుకున్నా. ఇందులో అంతా వేసేసుకొని కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండర్కి వేసేసుకున్న తర్వాత ఇది కొంచెం పేస్ట్లా అవుతుంది కదా, దీన్ని మనము ఫిల్టర్ చేసేసుకొని మజ్జిగలో యాడ్ చేసేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గానే యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మజ్జిగ ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా, ఇందులో డైరెక్ట్గా ఆ పేస్ట్ని యాడ్ చేసేసాను. చూడండి, యాడ్ చేసేసి మజ్జిగ కవ్వంతో ఇలా చేసేసాను అనమాట. చాలా టేస్టీగా అయ్యింది. సాల్ట్ కూడా లైట్గా వేసేసుకోవాలి, మళ్ళీ పడుతుంది అనుకుంటే ఇంకా కాస్త టేస్ట్ చూసి వేసేసుకోవాలి. నేనైతే ఫిల్టర్ చేసుకోలేదు కాబట్టి మధ్య మధ్యలో ఇలా లీఫ్ కనిపిస్తుంది. ఇలా తాగితేనే చాలా బాగుంటుంది అని నేను ఇలా చేసుకున్నా. మీకు ఇలా నచ్చకపోతే దాన్ని మనం ఫిల్టర్ చేసేసుకోవచ్చు అనమాట. పేస్ట్ని ఫిల్టర్ చేసేసుకొని మజ్జిగలో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.